హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో ఈ రోజు మన ముందు ఉన్నారు సీతే రాముడి కట్నం హీరోయిన్ సీత. హాయ్, నమస్తే. హాయ్, నమస్తే. సో మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎస్. సో మీకు ఎలాగా అంటే నాకు తెలిసినంత వరకు మీ ఫ్యామిలీ ఆర్ సమ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి విన్నాను తెలుగు. అంటే నా కజిన్స్ జస్ట్ వర్క్ కోసం ఇక్కడ వచ్చారంతే, కానీ తెలుగు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. యాక్చువల్లీ యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మీరు ప్రాజెక్ట్స్ ఇప్పుడు బెంగళూరులో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? బెంగళూరులో చేశాను, ఇప్పుడు నేను మలయాళం చేస్తున్నాను. మలయాళం, సూపర్ సూపర్. ఎన్ని లాంగ్వేజెస్ మొత్తం కవర్ చేస్తున్నారు? నేను కన్నడ, తెలుగు, తమిళ్. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అంతే. ఇంకా అంతే కదా, గ్యాప్ కూడా ఉండదు అనుకుంటా. ఐ థింక్ మీరు షూట్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంత ఏం లేదు, ఇట్స్ మై ప్యాషన్. సో మేనేజ్ చేయొచ్చు, అంటే ప్రాపర్ గా ప్లాన్ చేస్తే అయిపోతుంది. సో అంటే జనరల్ గా ఒక్కొక్క షెడ్యూల్ కి అట్లీస్ట్ 12 days ఇవ్వాలి కదా. సో తెలుగు, తమిళ్ 12 days ఐ థింక్. మలయాళం అయితే 15 days ఉంటుంది, ఇక్కడ ఒక 10 days మ్యాక్స్. అన్ని లాంగ్వేజ్ అంటే డబ్బింగ్ కూడా అన్ని లాంగ్వేజెస్ మీరే చెప్పుకుంటారా? లేదు, డబ్బింగ్ చెయ్యను. కన్నడ అయితే లైవ్ ఉంటుంది. మీకు మామూలుగా అయితే అర్థం అవుతుంది, అండర్స్టాండ్? అన్ని అర్థమవుతుంది, అన్ని లాంగ్వేజెస్ అర్థమవుతాయి. తమిళ్ వచ్చి తమిళ్ కూడా మాట్లాడతారు? తమిళ మేనేజ్ చేస్తాను. ఓకే. అర్థమవుతుంది, కానీ మాట్లాడడం మేనేజ్ చేస్తాను. ఓకే. మీరు తెలుగు అయితే అసలు ఫస్ట్ మేము షాక్ అనమాట. తెలుగు ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తున్నారు. యాక్చువల్ గా హీరో చాలా తనకి తెలుగు రాదు, సమ్ బ్యారియర్స్ ఉన్నాయి, సో చాలా టఫ్ ఉంది. బట్ మీరు చూస్తే టక్క డైలాగ్స్ చెప్పేస్తున్నారు. నేను చూసాను ఇందాక షూట్ లో. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు సీతే రాముడి కట్నంలో సీత క్యారెక్టర్ అనేది వెరీ సైలెంట్ క్యారెక్టర్, లైక్ సైలెంట్, ఇన్నోసెంట్ లేదు కానీ ఇన్నోసెంట్. సో లైక్ చెప్పాలి అంటే లైక్ విలేజ్ గర్ల్. ఎస్. సో ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ గా, రీసెంట్ గా పేపర్స్ చింపేయడము, ఇట్లాంటివన్నీ కొంచెం ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్ అన్ని కూడా యువర్ క్యారెక్టర్ కొంచెం టర్న్ అవుతున్నట్టు ఉంది. సో అబౌట్ యువర్ క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ ఎలా అంటే, ఏమైనా చిన్నది చూస్తే కూడా ఎగ్జైట్ అవుతుంది. ఆ ఇన్నోసెన్స్, చిన్న పిల్లల మనసు ఉంటుంది కదా, అలా ఉంటుంది సీత క్యారెక్టర్. ఏమీ తెలీదు, నెగటివ్స్ ఏమీ తెలీదు, కల్మషం తెలీదు, అలాంటి క్యారెక్టరు. కానీ పెళ్ళి అయిన తర్వాత నా అత్తే ఎలా ఉంటారు, విలన్ అవుతారు. సో వాళ్ళని నేను ఎలా ఫేస్ చేశాను, నా హస్బెండ్ని నాతో ఎలా పెట్టుకుంటాను, అది మెయిన్ క్యారెక్టరైజేషన్ అవుతుంది. సూపర్. మేము చూస్తూ ఉన్నాము. సో దీంట్లో మీకు కొంచెం ఆపోజిట్ క్యారెక్టర్ చెప్పాలి అంటే కనుక మంజులా గారు. మంజులా గారు ఈజ్ ఏ సూపర్ గుడ్ యాక్టర్. సో ఏమైనా చెప్తూ ఉంటారా టిప్స్? మీ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది, సెట్ లో ఎట్లా ఉంటారు? సెట్ లో అలా చెప్పాలంటే ఆన్ స్క్రీన్ మాత్రం నెగటివ్, ఆఫ్ స్క్రీన్ షీ ఈస్ వెరీ స్వీట్. ఈవెన్ షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. సో మనకు ఆ ర్యాపో మెయిన్ లాంగ్వేజ్ తో, లేకపోతే హోల్ టీమే బాగుంది. అంటే ర్యాపో చాలా బాగా క్రియేట్ అయింది. ఓకే. అంటే మీరు జనరల్ గా మ్యామ్ తో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు? కన్నడ. హీరోతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు? హీరోతో ఇంగ్లీష్, తమిళ్. He's from Chennai, so yeah, Tamil మాట్లాడేస్తారు? మాట్లాడతాను, కానీ ఏమో కాదు, మీరేం మాట్లాడుతున్నారు ఆయనకేం అర్థం కాదు. నేను చెప్పేది అర్థమవుతుంది ఆయనకి, ఆయన చెప్పేది ఆబ్వియస్లీ నాకు అర్థమవుతుంది, ఫుల్ అర్థమవుతుంది తమిళ్ నాకు. ఓకే. సో ఎలాగో అవుతుంది. సో మీకోసం చాలా మంది సీత క్యారెక్టర్ కి చాలా కింద కామెంట్స్ చూస్తే గనక చాలా పాజిటివ్ కామెంట్స్, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను బిఫోర్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా నేను కింద కామెంట్స్ చూస్తూ ఉన్నాను. సీత ఇస్ అ వెరీ ఇన్నోసెంట్, సీత ఇస్ అ సో స్వీట్, ఇలానే చెయ్యి. సో ఇట్లాంటి కామెంట్స్ అన్ని పెడుతున్నారు. సో మీరు ఇట్లా సీరియల్లో చేస్తూ మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి లైక్ ఏదైనా కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, మీ క్యారెక్టర్ బాగుంది, ఇట్లా ఎవరైనా ఆడియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పడం జరిగిందా? నా కన్నడ ఆడియన్స్, లైక్ కన్నడ ఆడియన్స్, మలయాళం ఆడియన్స్ అర్థం అవ్వలేకపోతే కూడా సీరియల్ చూసి అప్రిషియేషన్స్ ఇచ్చారు. సో అది నాకు పెద్ద ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సూపర్. యాక్చువల్ గా జనరల్ గా ఎవరికైనా లేదు ఒక తమిళ్, లేదంటే తెలుగు, లేదు అంటే కర్ణాటక అండ్ తెలుగు, ఇట్లా ఉంటాయి.
బట్ మీరు ఏ లాంగ్వేజ్ లో కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందరికి ఈజీగా అర్థమైపోతుంది. తమిళ్లో కనిపిస్తున్నారు అండ్ కన్నడలో కనిపిస్తున్నారు, తెలుగులో కనిపిస్తున్నారు అండ్ లైక్ హిందీ ఒకటే వదిలేసినట్టున్నారు మీరు. ఐ రియలీ విష్ ఐ హావ్ నాట్ ఎట్ ట్రైడ్. ఓకే. సో అక్కడ కూడా కన్నడ లాగే లైవ్ ఉంటుంది. అప్పుడు వచ్చింది కానీ సమ్ 5 years బ్యాక్ 6 years బ్యాక్ వచ్చింది. కానీ అప్పుడు నాకు హిందీ అంత ఫ్లూయెన్సీ లేదు. ఇప్పుడైతే సరగా మాట్లాడతాను, అప్పుడు అంత ఫ్లూయెన్సీ లేదు. సో బట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది అప్పుడు వచ్చింది. సో తర్వాత నేను హిందీ చేయను లైవ్ కదా అని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ వస్తే ఈజీగా యాక్సెప్ట్ చేస్తాను. సో కాబట్టి అది ఎలా హోల్డ్ పెట్టారు. బట్ ఇప్పుడు అయితే అన్ని మాట్లాడేస్తున్నారు. దెన్ నెక్స్ట్ మేము ఇంకా హిందీలో విషయం ఉంది అసలు. ఇంకా ఆటోమేటిక్ గా వచ్చిన ఆపర్చునిటీనే మీరే వద్దన్నారు. 5 years ముందు వచ్చింది వేరే, ఇప్పుడు వచ్చేది. ఇంకా 5 years ముందే ఆపర్చునిటీ వచ్చిందంటే ఇప్పుడు ఇంకా మీరు గ్రో అయ్యారు కదా. సో ఇంకా యు ఆర్ డూయింగ్ సో మెనీ లాంగ్వేజెస్ కదా. ఇంకా మీరు చాలా లాంగ్వేజెస్ చేశారు. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇంకా మీకు టైం ఎలా మేనేజ్ చేస్తారండి? ఒకేసారి అన్ని చేయలేదు కదా. సో 2 సీరియల్స్ అలా. ఓకే. సో సీతే రాముడి కట్నంలో ఇంకా ఎలాంటి షేడ్స్, ఇంకా మీ క్యారెక్టర్ నుంచి మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎట్లాంటి షేడ్స్ ఉంటుంది, ఇంకా బిఫోర్ అనేది ఎలా ఉండొచ్చు? అదే షేడ్స్ అంటే ఇప్పుడు నేను చేంజ్ అవుతున్నాను. ఎవరు ఎలాంటి వారో నాకు అర్థమవుతా ఉంది. ఆ ఇన్నోసెంట్ నుంచి నేను కొంచెం చేంజ్ అవుతున్నాను. అంటే మా అత్తతో నేను ఎలా ఫేస్ చేయాలి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐ కాంట్ టెల్. కానీ మంచి షేడ్స్ వస్తూ ఉన్నాయి నాకు. ఎలా అంటే ప్రతి షెడ్యూల్ ఇక్కడ వస్తే నాకు ఈ షెడ్యూల్ ఈ సీన్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. ఎవ్రీ షెడ్యూల్ ప్యాకప్ అయిన తర్వాత ఎంజాయ్ చేసుకొని వెళ్తాను. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఐ మీన్ సౌత్ ఇండియా ఫుడ్స్ లో మీకు ఏ ఫుడ్స్ అంటే ఎక్కువ ఇష్టము? నాకు అన్న సారు అని చెప్తారు, అన్న రసం, అన్నం రసం, అది కర్డ్ రైస్. ఓకే. సో లేకపోతే ఇంకేంటి పులియొగ్గరే అని మన పులిహోర వేరే, పులియొగ్గరే వేరే, టాంబరిన్ రైస్ అని చేస్తారు, అది ఇష్టం. పులిహోర బాగుంటుంది. ఓకే, సూపర్. మీరు మంచిగా కుక్ చేస్తారా? మంచిగా కాదు, బేసిక్ సౌత్ ఇండియన్ కుక్ చేస్తాను. ఎలా ఆపర్చునిటీ వచ్చింది? ఎలా అంటే నేను 10th standard వరకు ఎడ్యుకేషన్ అయింది. ఐ మీన్ తర్వాత కూడా కంటిన్యూ చేశాను ఆబ్వియస్లీ. 10th standard తర్వాత ఒక 2 ఆడిషన్స్కి వెళ్ళాను. అక్కడి నుంచి అంత స్ట్రగుల్ చేయలేదు, ఈజీగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది కన్నడలో. ఓకే. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ. 10th తర్వాత నేను ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే. ఇంకా 10th నుంచి ఇండస్ట్రీ, 10th కంప్లీట్ అయిపోయింది, డైరెక్ట్ ఇండస్ట్రీకి వచ్చారు. అంటే మీకు ఫస్ట్ నుంచి హీరోయిన్ అవ్వాలని ఇట్లాంటి ప్యాషన్? అంటే చిన్నప్పుడు మన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో వెళ్తే అందరూ రిలేటివ్స్ ఇది మా ఫ్యూచర్ హీరోయిన్, ఇది మా ఫ్యూచర్ హీరోయిన్ అంటే అది మా బుర్రకి ఎక్కేస్తుంది. చిన్న ఏజ్ కదా, అప్పుడు బుర్రకి ఎక్కేస్తుంది. మీరు రావడం కూడా చిన్న ఏజ్ లోనే వచ్చేసారు. యాక్చువల్లీ 10th అంటే అప్పటికి అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. యాక్చువల్లీ అప్పుడు ఏమనుకుంటాం, మన కాలేజ్ ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఈ కాస్ట్యూమ్స్ తెచ్చుకోవాలి హాలిడేస్ లో అనుకుంటారు. బట్ మీరు డైరెక్టర్ ఆడిషన్స్ కి వెళ్ళిపోయి ఒక సీరియల్ సెలెక్ట్ అయ్యి హీరోయిన్ గా కూడా చేస్తారు. అవును, థాంక్ గాడ్. మీ తెలుగు గానీ తమిళ్ గానీ మీకు మోస్ట్ ఫేవరెటబుల్ సీరియల్ అంటే ఏం చెప్తారు? నా ఫస్ట్ సీరియల్ కన్నడ సీరియల్ చెప్తాను. ఆ తర్వాత నాకు సిమిలర్ గా చాలా ఎంజాయ్ చేసింది ఈ సీరియల్. ఓకే. అంటే ఆ క్యూట్ బబ్లీనెస్, ఆ ఇన్నోసెన్స్, నాకు అలాంటి క్యారెక్టర్స్ చాలా నచ్చుతుంది. అందుకే ఎవరికైనా ఎలాంటిది నచ్చుతుంది అంటే మనం రియల్ లైఫ్ లో ఎలా ఉంటామో అలాంటి క్యారెక్టర్స్ సేమ్ మనకి ఆన్ స్క్రీన్ ఉందనుకో అంటే మోర్ ఎంజాయ్ చేస్తాము, ఇంకా సేమ్ అట్లానే చేస్తూ ఉంటాం కదా. సో అంతే కదా, ఈజీ లాజిక్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. ఇంకా మీరు ఐ మీన్ మంజులా గారితో ఇట్లాంటి హీరోతో మీకు ఏమైనా, ఐ మీన్ తెలుగు రాదు కదా, మీరు ఆ లాంగ్వేజెస్ లో మాట్లాడుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ చూస్తుంటారు, అడుగుతారా? అలా కాదు, తమిళ్ ఇక్కడ కొన్ని మందికి అర్థమవుతుంది. నేను మంజు అక్క ఏమైనా మాట్లాడితే షార్ట్ టైంలో సజెషన్ ఉంటే ఇక్కడెళ్ళు అక్కడెళ్ళు అలాంటివి టెక్నికాలిటీసే, కానీ టైం కన్నడలో మాట్లాడతాము. అది అందరూ ఫుల్ ఏం మాట్లాడుతున్నారు, హలో ఇది తెలుగు సెట్ కన్నడ సెట్ కాదు అని చెప్తారు. ఓకే అని. కానీ మన హీరోదైతే సో ఏదైనా వర్డ్ బై మిస్టేక్ వేరే వర్డ్ వచ్చినప్పుడు అలా వచ్చేస్తున్నారు. చెప్పండి అని చెప్తే చెప్పండి కూడా చెప్పేస్తారు. కానీ పాపం అనిపిస్తుంది, కానీ ఇట్స్ సో ఫనీ. కాదు, అలా వస్తున్నారు
ఇప్పుడు డైలాగ్ ఉంటుంది రా సీత అని, రా సీత అని చెప్తారు అని చెప్తే రా సీత అని చెప్తారు అని అలాగే చెప్పేస్తారు. అప్పుడు పాపం అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. సో బట్ హీస్ బెటర్ ఫర్ లాస్ట్ మంత్ అండ్ బిఫోర్ స్టార్టింగ్ లో వెరీ మై గాడ్. అంటే తను ఎస్ స్టార్టింగ్ స్టేజ్ లో నాకు ఫస్ట్ మంత్ చాలా టఫ్ అయింది, నాకు చాలా స్ట్రగుల్ అనిపించింది. బట్ నౌ ఐఎమ్ ఓకే, ఐ అండర్స్టాండ్. అదే చెప్పారు ఆయన, కానీ అర్థం అవ్వదు అనేలాగా చూపిస్తారు అంతే. ఓకే, తను కూడా అండ్ తమిళ్ అండ్ తెలుగు ఇంకో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో మీరు సెట్ లో ఫస్ట్ చాలా ఐ మీన్ ఫన్నీగా పడి నవ్వుకున్న సిచ్యువేషన్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తో. సో అండ్ ఇప్పుడు సీన్ స్టార్ట్ అయ్యింది, సో ఒక డైలాగ్ చెప్పాలి. ఫైన్. నేను ఇదే సీక్వెన్స్ లో చెప్పాను కదా, నిన్న మాకు నైట్ ఒక సీన్ ఉండేది సమీర్తో ఇలాగే చేసే టైంలో డైలాగ్స్ ఏమో మిస్ప్లేస్ అయింది. మనం నవ్వి నాకు అది గిల్ట్ వస్తా ఉంది, నవ్వకూడదు, అది డిస్రెస్పెక్ట్ అని, కానీ తట్టుకోలేకపోయాను. ఇంకా సీతారాముడి కట్నంలో అంటే మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంది? దీన్ని ఇంకా ఎలా ఐ మీన్ ఇంకా ఏమన్నా మెయిన్ వాళ్ళని ఇంకా ఎవరైనా ప్యాడింగ్, ఇప్పుడు ఆల్రెడీ మన మంజులా గారు ఉన్నారు, ఇంకా ఎవరైనా ప్యాడింగ్ యాడ్ అయ్యేది ఉందా? అంటే గ్రాండ్ మదర్ లాగా అట్లాగే ఏమన్నా? అంటే తిని ఇప్పుడు ప్రెసెంట్ మంజులా గారు వచ్చేసి పిన్ని క్యారెక్టర్ అనేది చేస్తున్నారు. సో లైక్ ఎప్పుడైనా హిస్టరీలో ఎట్లా వస్తుందంటే కొన్ని ఎపిసోడ్స్ ఐ మీన్ అయ్యేటప్పటికి ఆ క్యారెక్టర్ గురించి దానిలో ఇంకా యాడ్ అవడము, గ్రాండ్ మదర్ లాగా, గ్రాండ్ ఫాదర్ లాగా యాడ్ అవ్వడం ఉంది, కానీ ఏ క్యారెక్టర్ ఏంటి అని చెప్పాను. కానీ మంచి స్టోరీ ఉంది, మంచి స్టోరీ లైన్ ఉంది, అది నిజం. సో రెగ్యులర్ గా మనం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కంపల్సరీ కొన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా జాయిన్ అవుతూ ఉంటారు అనమాట. అవుతారు, అవలేకను పోతుంది, తెలీదు, చూడాలి. యువర్ ఫేవరెట్ హీరో అంటే అన్ని సీరియల్స్ కి మూవీస్ లో యువర్ ఫేవరెట్ ఇన్ తమిళ్, తెలుగు? ఓకే, కానీ నాకు ఫేవరెట్ హీరోయిన్ అని లేదు. ఏదైనా ఒక మూవీ చూస్తే ఆ యాక్టింగ్ హీస్ ద ట్రూ ఆర్టిస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రకాష్ రై వాళ్ళది వాళ్ళు is with respect to I don't know. It's okay. So whenever I see his acting I feel like few acting what an artist అనిపిస్తుంది. అలా ఒక ఫీల్ వస్తుంది. ఫేవరెట్ అలా పిచ్చి లాంటిది ఏమీ లేదు. హీరోయిన్ లైక్ యాక్ట్రెస్? అదే హీరోయిన్ సేమ్. నాకు అలా వెళ్ళాలంటే రీసెంట్ డేస్ తెలుగు మూవీ అండ్ రీసెంట్ డేస్ లో హాయ్ నానా రియలీ నైస్. ఐ థింక్ హనుమాన్ హాయ్ నానా రెండులో ఒకటి ఫస్ట్ చూసాను, కంటిన్యూస్ గా చూసాను. సో ఓకే, హాయ్ నానా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఓకే, నాని గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? యా, ఇట్స్ రియల్లీ నైస్. లైక్ హిస్ నోన్ యాజ్ రియల్ స్టార్. సో యా, నాకు ఐ లైక్ హిస్ మూవీస్. yes, మృణాలిని ఠాకూర్ కూడా షీ ఈజ్ ఆల్సో సీరియల్ యాక్టర్. యా, షీ ఈజ్ అ సీరియల్ ఆర్టిస్ట్. జీ తెలుగు అండ్ కన్నడ ఐ థింక్. నో, షీ ఈజ్ ఫ్రమ్ బాలీవుడ్. హిందీ సీరియల్, సమ్ హిందీ సీరియల్ కుంకుమ భాగ్య. యా, yes, నా ఫేవరెట్ సీరియల్. Nice. So next she's coming in Telugu heroine, and I think she's doing in Tamil projects also. Okay, but she is opening for good projects actually. Nice storyline. Yes, super. Say Sita, I mean a character like Sitaram. Yeah, that's really nice. My favorite character. సో మాక్సిమం ఇప్పుడు అన్ని వచ్చాయని ఎక్కడ చూసినా సీతారామం, సీత అండ్ హనుమాన్, సో ఇవే నడుస్తా ఉన్నాయి. అండ్ సో రీసెంట్ గా అయోధ్యలో ఇట్లా మన అవును కరెక్ట్ టైం లో హనుమాన్ రిలీజ్ అయింది. సో ప్రాణ ప్రతిష్ఠ జరగడము అండ్ టెంపుల్ ఇది. అండ్ నెక్స్ట్ ఆ సెంటిమెంట్ కూడా మీకు వర్కౌట్ అవుతుందేమో. ద నేమ్ సీతే రాముడి కట్నం అది నాకు తెలీదు, కానీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆంజనేయ హనుమాన్ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ అలానే చెప్తూనే వచ్చేదాన్ని. హనుమాన్ ఈజ్ యువర్ మై బాయ్ ఫ్రెండ్. హనుమాన్ అంటేనే అసలు అమ్మాయిలకి దూరంగా ఉంటారు, బట్ చాలా మంది నాకు సల్మాన్ ఖాన్ బాయ్ ఫ్రెండ్, షారుఖ్ ఖాన్ బాయ్ ఫ్రెండ్ అని చెప్తారు. సో ఫస్ట్ టైం నేను వింటున్నా హనుమాన్ నా బాయ్ ఫ్రెండ్ అని. అవును, అంటే నేనేం చెప్పేదాన్ని అంటే హనుమాన్ ఇన్ని రోజులు బ్యాచులర్ గా ఎందుకున్నారంటే నా కోసమే ఉన్నారు అని. ఇంత లాజిక్ ఎప్పుడు వెళ్ళలేదండి నేను, ఇప్పుడే వింటున్నాను. హనుమాన్ మీకోసమే ఇన్ని రోజులు బ్యాచులర్ గా ఉన్నారా? ఎవరికి తెలుసు, గాడ్ నోస్. ఓకే, ఐ బిలీవ్ హిమ్ అలాట్, ఐ లవ్ హిమ్ అలాట్. ఓకే, సో మీ రియల్ లైఫ్ లో ఒక ఐ మీన్ ఉండాలి అంటే మీరు మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఎట్లాంటి అతను చూస్ చేసుకుంటారు? ఎట్లాంటి అతను అంటే క్వాలిటీస్ లైక్ ఇలా క్వాలిటీస్ ఏమీ లేదు,
బేసిక్ నాకు పెళ్లి అయిన తర్వాత నాకు చీట్ చేయలేకపోతే చాలు, ఫస్ట్ కరెక్ట్ గా జెన్యూన్ గా ఉంటే చాలు. నేను నాకేమైనా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయను, కానీ నువ్వు కరెక్ట్ గా ఉండప్ప చాలు, నన్ను బాగా చూసుకో, నువ్వు కరెక్ట్ గా ఉండు, నాకేం చెయ్యాలని లేదు. సో మా అమ్మని బాగా ఒక రెస్పెక్ట్ ఇచ్చి బాగా చూసుకుంటే చాలు, ఇంకేం లేదు. సూపర్. చూసారు కదండి, మీరు ఎవరైనా కూడా ఇలాంటి క్వాలిటీస్ వాళ్ళు ఉంటే కనుక కింద పిన్ చేయండి. నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. నెక్స్ట్ అంటే మీరేనా మీ ఇంట్లో ఐ మీన్ మీ సిబ్లింగ్స్ అండ్ సిస్టర్ ఆర్ బ్రదర్? నేను ఒకటే సింగిల్. సో ఇంకా ఇంట్లో మీకు నచ్చినట్టు జరుగుతుందా? అలాంటివి ఏమీ లేదు, కానీ మా అమ్మమ్మకు నేనే చాలా ఫేవరెట్. సూపర్ సూపర్. ఇంకా మీ సీరియల్ గురించి ఫర్దర్ గా ఎట్లా అంటే ఆడియన్స్ ఎట్లా ఎక్సెప్ట్ చేయొచ్చు, అంటే ఇంకా ఏంటి ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయా, లేదు అంటే ఇంకేమైనా మోర్ ఫన్ ఉందా? లైక్ ఈ సీరియల్ అంటే ఏ వేలో చూడొచ్చు, కమర్షియల్ ఆర్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఎట్లా? ఇది ఎలా ఉందంటే ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. లవ్ స్టోరీ, నాది రామ్ది లవ్ స్టోరీ ఆబ్వియస్లీ ఉంది. సో ట్విస్ట్లు అయితే చాలా మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయి, చెప్పుకూడదు కానీ మంచి ట్విస్ట్లు ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా ఉంది, ఫ్యామిలీ డ్రామా అయితే నాది మన అత్తది, అదే పెద్ద డ్రామా అదే జరుగుతూ ఉంది. సో ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏమీ లేదు అని లేదు, అన్నీ ఉన్నాయి ఈ స్టోరీలో, అది ఇట్స్ ది బెస్ట్ పార్ట్. ఓకే. అంటే ఇప్పుడు మీరు తమిళ్, మలయాళం అండ్ కన్నడ సీరియల్ ఆల్సో. సో ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు. సో అన్ని లాంగ్వేజెస్ కన్నా రెమ్యునరేషన్ ఎక్కువ ఏ లాంగ్వేజ్ లో తీసుకుంటున్నారు? ఓకే, తమిళ్లో తీసుకున్నాను. ఇప్పుడు నిజం చెప్పాలబ్బా, బేసిక్లీ అందరికీ తెలుసు అన్ని లాంగ్వేజెస్ కన్నా తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని ఒక బయట టాక్, అండ్ చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మీ హీరో కూడా చెప్పెళ్ళారు తెలుగులోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా అని. సో మీరు ఒక్కళ్ళు తమిళ్ అని చెప్తుంటే ఇది కరెక్ట్ అనిపించట్లేదు అబ్బా? కంపారిటివ్లీ నేను చేసిన అన్ని ప్రాజెక్ట్ కి కంపేర్ చేస్తే తర్వాత తెలుగులో మంచి కంపారిటివ్లీ తెలుగులో మంచి రెమ్యునరేషన్ ఉంది. ఫస్ట్ తెలుగు, నెక్స్ట్ తమిళ్ కదా? ఎస్. సో సూపర్. యాక్చువల్ గా ఆడియన్స్ కూడా తెలుగు అమ్మాయిలాగా ఓన్ చేసుకుంటున్నారు. సో అట్లా కూడా ఉంది. సో ఇది పక్కకు పెడితే ఇప్పుడున్న కంప్లైంట్, బిగ్గెస్ట్ కంప్లైంట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ. సో ఎక్కువ తెలుగు వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, తమిళ్ పీపుల్ని ఆర్ కన్నడ నా బెంగళూరు ఇలాంటి వాళ్ళని ఐ మీన్ చూస్ చేసుకుంటున్నారు అనే ఒక కంప్లైంట్ కూడా ఉంది. సో మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే దీని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది నాకు ఎలా అవుతుందంటే సెట్ లో కూడా అది వింటుంటాను. అది నాకు ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. అంటే ఆర్టిస్ట్ కి విలువ ఇవ్వాలి, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండకూడదు అంతే. తెలుగు వాళ్ళకి యాక్టింగ్ వస్తుంది, వాళ్ళ ఆర్టిస్ట్ అయితే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఐ మీన్ ఇస్తారు. వింటాను అలా, ఆ టైంలో నేనేమి రియాక్ట్ చేయను. అది కావాలనే కానీ మంది చెప్తారు, జనరల్ గాను చెప్తారు. మీ ముందు కూడా ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా? చెప్తారు. నేను వస్తే ఏం లేదు, నన్ను ఎందుకు నా యాక్టింగ్ ఉంది అని సెలెక్ట్ చేస్తారంటే ఏమి కన్నడ అమ్మాయిని సెలెక్ట్ చేయరు, లేకపోతే తమిళ అమ్మాయి అని సెలెక్ట్ చేయరు. ఆర్టిస్ట్ అంటే ఎవరైనా లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మంచి ఆర్టిస్ట్ అయితే ఎక్కడైనా వెళ్ళాలి అంతే. సూపర్. సో మీకు ఇంతకు ముందు ఏదైనా సీరియల్ చూసే ఆపర్చునిటీ వచ్చిందా, లేదు అంటే ఎలా ఆపర్చునిటీ వచ్చింది ఇది తెలుగు? నాకు నా ఫ్రెండ్ ఉన్నారు నవీన్ అని, సో హీ కాస్టెడ్ మీ హియర్. ఓకే ఓకే. సో మా తెలుగు వాళ్ళు ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎవరైనా సరే యాక్టింగ్ బాగుంటే డెఫినెట్ గా వాళ్ళ అమ్మాయిలనే ఓన్ చేసుకుంటారు. సో ఎందుకంటే ఇంత మందిని కూడా మనము మీరు చూస్తుంటే కూడా ఇంత మంది వచ్చినా సరే ఎప్పుడు ఎవరిని కంప్లైంట్ అనేది ఉండదు. సో డెఫినెట్లీ ష్యూర్లీ మీరు అన్నట్టు అంటే వస్తూ ఉంటాయి జనరల్ గా. ఇప్పుడు మేము కూడా చాలా చోట్ల వింటూ ఉంటాము, అంటే తెలుగు సీరియల్లో తెలుగు యాక్టర్స్ అని అనే వాళ్ళు లేకుండా అయిపోతున్నారు, ఫర్ అనదర్ లాంగ్వేజెస్ నుంచి వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళకు కూడా పాపం ఛానల్ నుంచి వాళ్ళు ఎలాగా ఉంటుందో సో అలా చేస్తాము అని చెప్పేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఎంటర్టైన్మెంట్ కావాలి, అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఎంటర్టైన్మెంట్ కావాలి. అండ్ సో సూపర్, మీ సీరియల్ చాలా బాగా ముందుకు వెళ్తుంది. సో షార్ట్ టైమ్ లోనే చాలా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అంటే ఇంత ప్రేమంతో మమ్మల్ని అక్సెప్ట్ చేశారు, దానికి చాలా థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్ గా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? సీతారాముడి కట్నం. సో మన సీరియల్ మీరే చూస్తున్నారు, చూడలేకపోతే ఇప్పటి నుంచి చూడండి. మంచి స్టోరీ ఉంది, మంచిగా ఉన్నాను. ఓన్లీ ఆన్ జీ తెలుగు, ఓన్లీ ఆన్ జీ తెలుగు.
12:30కు మధ్యాహ్నం వస్తుంది, ప్లీజ్ చూడండి.